హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో బిల్ క్యాన్సిల్ అయినప్పుడు, బిల్ రెన్యువల్ చేసినప్పుడు, ఆ టైంలో ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయని చూద్దామండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్ ఇన్ క్యాష్ బై డ్రాయ్ అట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ టైంలో ఇంట్రెస్ట్ మాత్రమే పే చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్. Vishwanath sold goods to Srinivasa on 1st 4th 2014 for 4,000 and draw a bill for 3 months and Srinivasa for the same amount. Srinivasa accepted the bill and returned it to Vishwanath. On due date, Srinivasa requested Vishwanath to draw a new bill for the period of 3 months. Srinivasa agreed to pay interest in cash 9% per annum immediately. 9% per annum immediately. Vishwanath agreed to this proposal. The new bill was honored on due date. Pass journal entries in the books of Vishwanath and Srinivasa అండి. అయితే బిల్ రెన్యువల్ చేసినప్పుడు, ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయని అడిగారు. సేమ్ అండి, ప్రీవియస్ ప్రాబ్లం ఏ విధంగా చేసాము. సో ఇక్కడ అక్కడ క్యాష్ పే చేసాం కదా, ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ మొత్తం పే చేసేస్తాం. ఆ 3 monthsకి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేసేస్తాం. యాజ్ యూజువల్గా మామూలుగా ఫస్ట్ ఏ విధంగా ఒరిజినల్గా బిల్కు మనం 4,000కి బిల్లు రాసాము, అదేవిధంగా సెకండ్ టైం కూడా బిల్లు అదే విధంగా ఉంటుంది, ఏం మారదు. ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసి మీకు సమ్ము చేసేటప్పుడు అర్థమవుతుందని చూద్దాం. సో ఇక్కడ ఏంటి, బిల్ కూడా ఏదైతే రెన్యువల్ చేశారో ఆ బిల్లు కూడా హానర్ అయింది, చెల్లిపోయింది. అంటే దానిలోంచి మనీ విత్డ్రా చేసుకోవడం జరిగింది డ్రావర్. సో అలాంటప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. డ్రావర్ ఎవరు ఇక్కడ, విశ్వనాథ్ షోట్ కదా, విశ్వనాథ్ ఈయన గూడ్స్ సేల్ చేసింది. సో జనరల్ ఎంట్రీస్ ఏమొస్తాయి, ఎప్పుడు 1st 4th 2014 గూడ్స్ని సేల్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు శ్రీనివాస్ ఈజ్ ద డేటా టు సేల్స్. ఎంత, 4,000 రూపీస్. అయితే బిల్లు రాసి శ్రీనివాస్కి పంపించడం వల్ల శ్రీనివాస్ దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ చేశారు. సో రిటర్న్ చేసినప్పుడు మనం ఎంట్రీ ఏం రాసుకోమంటే మనకు బిల్లు వస్తుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఎవరు ఇచ్చారు మనకు, శ్రీనివాస్ ఇచ్చారు కాబట్టి మనము ఆయన్ని క్రెడిటార్గా చూపిస్తాము. సో బిల్ మనకు వస్తుంది, లేదా బిల్ అనేది ఒక అసెట్, కరెంట్ అసెట్. సో అసెట్ మన బిజినెస్లోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి, లేదా అసెట్ వాల్యూ పెరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర కరెంట్ అసెట్ అది ఆల్రెడీ ఎంతో క్యాష్ ఉంటుంది కాబట్టి ఆ క్యాష్ ఈ బిల్లు రూపంలో క్యాష్ రావడం వల్ల సో అసెట్ పెరుగుతుంది. అసెట్ పెరిగితే ఏం చేయాలి, కరెంట్ అసెట్ ఇది. సో కరెన్సీ అనేది కరెంట్ అసెట్ కదా. సో అసెట్ పెరిగితే మనం దాన్ని డెబిట్ చేస్తాం. సో ఈ విధంగా కూడా మనం బిల్స్ రిసీవబుల్ని డెబిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి, 3 months తర్వాత ఏం జరిగిందండి, ఆఫ్టర్ 3 months శ్రీనివాస 3 months తర్వాత బిల్ అనేది క్యాన్సిల్ చేయమని చెప్పారు. సో ఆ 3 monthsకి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేస్తాను అని చెప్పాడు 9% per annumతో. ఓకేనా, సో చూద్దాం. నెక్స్ట్ బిల్ క్యాన్సిల్ అయినప్పుడు ఎంట్రీ ఏం రాయాలి, డ్యూ డేట్ అంటే 3 months తర్వాత ఏప్రిల్, మే, జూన్, అంటే ఆ 3 days గ్రేస్ పీరియడ్తో కలిపి ఏప్రిల్, మే, జూన్, జూలై. సో 7th month ఇప్పుడు మనం బిల్ క్యాన్సిల్ చేస్తాము. బిల్ క్యాన్సిల్ చేసినప్పుడు మళ్ళీ శ్రీనివాస్ ఇస్ ద డేటార్ అవుతారు మనకి. సో బిల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కొత్త బిల్ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. సో 4,000 బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కొత్త బిల్లు డ్రా చేస్తానని చెప్పారు కాబట్టి. సో న్యూ బిల్లు జనరేట్ చేస్తారు కాబట్టి ఓల్డ్ బిల్లు మన దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకుంటారు, ఎవరైతే డ్రైవ్ ఉన్నారో డ్రైవ్. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఉంది కదా, 3 monthsకి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేస్తాను. బిల్ రెన్యువల్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తానని చెప్పారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అంటే 4,000కి 9% per annum
ఎన్ని మంత్స్కి? 3 months కదా. ఓకేనా, 3 monthsకి. నెక్స్ట్ వచ్చేసి 4 10 అంటే 90 రూపీస్ వచ్చింది అది ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ పే చేసేస్తున్నాడు. సో ఇంట్రెస్ట్ పే చేస్తే మనకు మనీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, శ్రీనివాస్ అగ్రీ టు పే ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా. సో ఈ ఇంట్రెస్ట్ ని క్యాష్ రూపంలో పే చేసేస్తానని చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ అంతా 90 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ డ్రావర్ అంటే విశ్వనాథ్కి మనీ వస్తుంది. కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా, ఎంత? 90 రూపీస్. ఇంట్రెస్ట్ అనేది మనకు ఇన్కమ్ అవుతుంది కదా. 4 7 14 అండి. సో ఈ విధంగా ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్త బిల్లు డ్రా చేయమని చెప్పాను కదా. కొత్త బిల్లు డ్రా చేశారని చెప్పాను. కాబట్టి కొత్త బిల్లు కూడా మళ్ళీ 4000తోనే కొత్తగా బిల్లు డ్రా చేయడం జరిగింది. అది కూడా సేమ్ మళ్ళీ 3 monthsకి కొత్త బిల్లు డ్రా చేశారు. కాబట్టి సో ఎంట్రీస్ సేమ్ పైన ఎట్లా ఉంటాయి అట్లనే వస్తాయండి. 4/7/2014 కొత్త బిల్ వచ్చింది. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు మనకు ఎవరు ఇచ్చారు బిల్లు? శ్రీనివాస్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ద న్యూ బిల్ వాజ్ హానర్ ఆన్ డ్యూ డేట్ అని చెప్పారు. సరే, బిల్ అనేది డ్యూ డేట్ రోజు హానర్ అయినట్టే చెల్లిపోయింది. మనీ కూడా పేమెంట్ జరిగిపోయింది. కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది? ఈ నుంచి 3 months జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో మనకు అక్టోబర్ 7th అంటే 3 days యాడ్ చేసుకున్నాం కదా. 3 months టైము, 3 days గ్రేస్ డేస్. 4కి ఒక 3 days యాడ్ చేసుకుంటాం. 7th October 2014 అని వస్తుంది. సో క్యాష్ అనేది వస్తుంది అనమాట. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు. సో బిల్ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేసాము. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ 4000 ఓకేనా. నెక్స్ట్ అండి, ఇవి డ్రావర్ బుక్స్ లో ఎంట్రీస్. డ్రాయి బుక్స్ లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి చూద్దాం. డ్రాయి ఎవరు? డ్రాయి ఇక్కడ మనకు శ్రీనివాస్. ఆయన ఏం చేశారు? గూడ్స్ ని పర్చేజ్ చేయడం జరిగింది. గూడ్స్ ని పర్చేజ్ చేశారు కాబట్టి విశ్వనాథ్ నుంచి గూడ్స్ ని పర్చేజ్ చేశారు. సో ఎంట్రీ ఏమొస్తుంది? 1/4/2014 పర్చేజెస్ అకౌంట్ డేటా టు. మనకి ఇక్కడ క్రెడిటర్ ఎవరు? విశ్వనాథ్. అకౌంట్ ఎంత? 4000. నెక్స్ట్ ఏంటి? బిల్లు యాక్సెప్ట్ చేశారు. విశ్వనాథ్ యాక్సెప్ట్ చేసి మళ్ళా డ్రావర్కి పంపించారు కదా. సో యాక్సెప్ట్ చేసి పంపించిన తర్వాత ఏమని రాసుకుంటారు? 1st 4/2014 ఎవరు ఆ బిల్లును రిసీవ్ చేసుకుంటున్నారు? విశ్వనాథ్. అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంత? 4000. ఇది విషయం అండి. సో మనం బిల్ పే చేయవలసింది కాబట్టి దాన్ని మనం లైబిలిటీగా చూపిస్తాము. ఇక్కడ బిల్ రిసీవ్ చేసుకునేది విశ్వనాథ్ కాబట్టి సో ఆయన్ని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి? డ్యూ డేట్ అయితే 3 months తర్వాత డ్యూ డేట్ వస్తుంది. సో అప్పుడు ఏంటి? డ్యూ డేట్ ఎప్పుడు? 3 months తర్వాత కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై
జూలై 4th జూలై 2014 అనేది డ్యూ డేట్ అవుతుంది మనకి. అప్పుడు బిల్ అనేది క్యాన్సిల్ చేస్తాం, అంటే ఇంట్రెస్ట్ పే చేస్తారు. మీకు ప్రాబ్లంలో చూపించాను కాబట్టి ఆల్రెడీ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది, అంటే బిల్ కూడా క్యాన్సిల్. బిల్ క్యాన్సిల్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు విశ్వనాథ్ అకౌంట్ ఎంత 4,000 అండి. ఈ విధంగా బిల్లు క్యాన్సిల్ అయిపోతుంది. బిల్లు క్యాన్సిల్ అయిపోయి ఆయన ఏం చెప్తాడు, బిల్లు రెన్యువల్ చేయండి, నేనైతే ఇంట్రెస్ట్ పే చేస్తాను అంటాడు. మనకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ చూసాము 90 రూపీస్ కదా, సో ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఎంట్రీ ఏముంటుంది 4/7/2014 ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది డ్రాయింగ్కి. ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు ఎవరికి పే చేసాం, సో మనీ అనేది వెళ్ళిపోయింది కదా మన దగ్గర నుంచి. క్యాష్ అకౌంట్ అవుట్, క్యాష్ ఈజ్ అవుట్ ఎంత 90 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఎంతైతే అసలు ఉందో 4,000 కదా అసలు, సో దానికి మళ్ళీ బిల్ అనేది డ్రా చేయడం, యాక్సెప్ట్ చేయడం అన్నీ జరిగిపోయినాయి. సో ఇప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి, 4/7/2014 మనం బిల్ మళ్ళీ రాస్తారు. సో విశ్వనాథ్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్, మళ్ళీ బిల్లు 4,000కి డ్రా చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏంటి, అది హానర్ అయింది, చెల్లింపు అనేది జరిగిపోయింది. సో మనీ కూడా వెళ్ళిపోవడం జరిగింది మన దగ్గర నుంచి. ఎప్పుడు 3 months తర్వాత. ఇప్పుడు జూలై కదా, ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో సెప్టెంబర్ అయిన తర్వాత అక్టోబర్ 1st. సో అక్టోబర్ 4 నుంచి ఒక 3 days యాడ్ చేస్తాం, 7 అవుతుంది. 7/10/2014 మనం ఏం ఎంట్రీ రాసుకుంటాం, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే బిల్స్ పేబుల్ అంటే అదొక మనకు బిల్లు, మన బిల్లు పే చేయాల్సి ఉంది కాబట్టి మనం బిల్స్ పేబుల్ని, అంటే ఆల్రెడీ అక్కడ బిల్స్ రిసీవబుల్ డ్రావర్ దగ్గర, ఇది ఇక్కడ బిల్స్ రిసీవబుల్. సో అక్కడ బిల్లు మనం తీసేసుకుంటున్నాం, అదే బిల్లు మనకు రావడం జరుగుతుంది, ఏది బిల్స్ పేబుల్ రూపం. సో ఇక్కడ మనం డ్రాయి ఏం చేస్తారు, బిల్లు రిసీవ్ చేసుకుంటున్నారు, బిల్లు మనకు వచ్చేస్తుంది. మన బిల్లు మనం వాళ్ళకి పేమెంట్ చేసేసాం కదా, సో మన బిల్లు మనకు వచ్చేస్తుంది, అందుకే దీన్ని డెబిట్ చేసాము. అర్థమైందండి. ఎస్. మీకు అర్థం కాకుంటే ఫస్ట్ కాల్ నుంచి ఇంట్రొడక్షన్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, సార్ చూడండి. తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి అడగని చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.